నమస్కారం. ఎస్ఎస్ అప్లోడ్స్ ఛానల్కి స్వాగతం. ఆనందంగా ఆరోగ్యంగా అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. దీనికి ముందు నా వీడియో చూసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. చూడని వాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు చూసి నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు చేసే వంటకము పొడి. ఆ పొడి అంటే కూరల పొడి. ఏ కూరలు చేసినా కూడా ఈ యొక్క పొడి మనము వేసి చేసామంటే ఎంతో రుచి, ఎంతో బాగుంటుంది. కూరల పొడికి కావలసిన పదార్థాలు చూద్దాం రండి. ఎస్ఎస్ అప్లోడ్ ఛానల్స్కి స్వాగతం. కూర పొడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మినప్పప్పు 20 గ్రాములు, పచ్చిశనగపప్పు 20 గ్రాములు, ఎండు మిరపకాయలు ఒక 15, ధనియాలు 20 గ్రాములు, కావలసినంత నూనె, కావలసినంత ఉప్పు. ఇది పొడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు. కూర పొడికి కావలసిన పదార్థాలు ఇందాక చూసాం కదండి, అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ మనము మూకుడు పెట్టుకొని కొంచెం వేడి అయిన తర్వాత మనము నూనె పోసుకోవాలి. ఒక 2 స్పూన్ల నూనె పోస్తున్నాను. ఇది కొంచెం కాగే లోపల మనము ఫస్ట్ మెంతులను 1 స్పూన్ వేసేసుకోవాలి. ఎందుకంటే మెంతులు ముందే వేసేస్తే అది వేగడానికి కొంచెం టైం పడుతుంది. అందువల్ల ఇంకోటి చేదు అనేది కూడా రాదు. మనం ముందుగానే వేస్తామంటే టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. అందువల్ల నేను వేసాను. 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసాను. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి ఈ మెంతులు, లేకపోతే చేదు వస్తుంది. కాబట్టి ఇది బాగా దీంట్లో వేగాలి. నేను కలర్ చేంజ్ అయితే చూపిస్తాను. మళ్ళీ వేగింది చూడండి, బ్రౌన్ కలర్లో వచ్చింది చూడండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మినప్పప్పు వేయాలి ఫస్ట్. మినప్పప్పు కొంచెము కలర్ చేంజ్ అయ్యేటట్టుగా మనము కొంచెము కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడు మినప్పప్పు అయిన తర్వాత కొంచెము శనగపప్పు నెక్స్ట్ వేయాలి. మినపప్పు, శనగపప్పు, దాంట్లోనే మనము ధనియాలు కూడా వేసేయాలండి. ఇప్పుడే వేసి బాగా మనం వేయించాలి. ఇది వేయిస్తూ ఉండే కలర్ మొత్తం చేంజ్ అవ్వాలి 3 కూడా. అయితే మంచి వాసన కూడా వస్తుంది. అప్పుడు అయిందనేసి మనకి బాగా తెలుస్తుంది. ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చెయ్యాలండి. హై ఫ్లేమ్లో అంతా పెట్టకూడదు, పెడితే తొందరగా మాడిపోతుంది. ఇది బాగా వేగిందండి, కలర్ చేంజ్ అయింది, కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చింది. ఇప్పుడు బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం ఇప్పుడు మిరపకాయలను వేయాలి. మిరపకాయ ఎక్కువసేపు అవసరం లేదండి, జస్ట్ ఒక 2 మినిట్స్ ఇలా అలా అంటే చాలు. ఈ వేడికి అది బాగా అయిపోతుంది. ఈ మిరపకాయలని ఇలా అన్నప్పుడు సౌండ్ వస్తుంది చూడండి, అప్పుడు బాగా అయిందని అర్థం అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ కూడా మనం చల్లార్చి గ్రైండ్ చేయాలి. కూర పొడికి మనము కావాల్సిన పదార్థాలన్నీ వేయించుకున్నాం కదండి, చల్లారింది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకుంటాం. ముందు మిరపకాయలు వేయాలండి, ఆ తర్వాత ఈ పప్పు, ధనియాలు ఇవన్నీ వేయాలి. కొంచెం కొంచెంగా అన్నీ మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు కావాల్సినంత ఉప్పు నేను కొంచెం వేస్తున్నానండి. మనం మళ్ళీ కావాలంటే ఉప్పు వేసి కలుపుకోవచ్చు. కూర పొడి రెడీ అయిందండి. ఈ కూర పొడి ఏ కూర వేసి చేసినా కూడా దాంట్లో 1 స్పూన్ ఇది వేసుకొని కలుపుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది. సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి, మీ వాళ్ళందరితోనూ షేర్ చేయండి. నమస్కారం.